నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేరు, ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వారు అవుతారండి. అమృత వయసు 22 సంవత్సరాలు. తను చాలా నిరుపేద కుటుంబంలో పుట్టింది. అమృత తండ్రి జయప్రకాష్ గారు రైల్వే స్టేషన్ బయట బూట్లు పాలిష్ చేస్తూ ఉండేవారు. మీ నాన్న చెప్పులు కుట్టే వ్యక్తి, చెప్పులు పాలిష్ చేసే వ్యక్తి అని అందరూ అమృతని ఎగతాళి చేస్తూ ఏడిపిస్తూ ఉండేవారు. అంతేకాకుండా చుట్టాలు, బంధువులు కూడా వాళ్లతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండేవారు కాదు. వారికున్న పేదరికం కారణంగా బంధువులందరూ తమని దూరంగా ఉంచేవారు. అమృత కుటుంబ సభ్యుల్ని అవమానించడానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టేవారు కాదు. అమృత అత్తయ్య, మామయ్య వాళ్లకున్న డబ్బు కారణంగా చాలా గర్వంగా ఉండేవాళ్ళు. జయప్రకాష్ గారిని హీనంగా చూసేవారు. జయప్రకాష్ గారు తన పేదరికం కారణంగా అందరి దగ్గర అవమానాలు పొందుతూ ఉండేవారు. ఒకరోజు అమృత అత్త కూతురు పెళ్లి జరుగుతూ ఉండడంతో తన పెళ్లి శుభలేఖనివ్వడానికి అమృత వాళ్ళ అత్తయ్య అమృత వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తనకి చాలా గొప్పింటి సంబంధం దొరికిందని అమృత వాళ్ళ అత్తయ్య చాలా గర్వంగా చెప్పడం ప్రారంభించింది. అమృత వాళ్ళ అత్తయ్య కూతురు స్నేహాది కూడా అమృత వయసే. అమృత వాళ్ళ అత్తయ్య అమృతతో మాట్లాడుతూ, నా కూతురుకి కూడా నీ వయసే ఉంటుంది, అయినా సరే తనకి మంచి సంబంధం చూసి మేం పెళ్లి చేసేస్తున్నాము. నీకు పెళ్లి వయసు వచ్చింది, నీ పెళ్లి ఎప్పటికవుతుందో ఏమో. మీ నాన్నకి నీకు పెళ్లి చేసే స్తోమత కూడా లేదు. నువ్వు జీవితాంతం ఇలా పెళ్లి పెటాకులు లేకుండా ఈ ఇంట్లోనే పడుంటావు అంటూ చెప్పి బిగ్గరగా నవ్వడం ప్రారంభించింది. ఆ సమయంలో జయప్రకాష్ గారు ఇంట్లో లేరు. అమృత మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంది. అమృత వాళ్ళ అత్తయ్య అమృతతో చాలా విషయాలు మాట్లాడింది. అయినా సరే అమృత నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా వింటూ ఉంది. ఎందుకంటే అమృత ఏం మాట్లాడినా ఆవిడ ఇంకా ఇంకా వాళ్ళ కుటుంబాన్ని అవమానిస్తుందని అమృతకి తెలుసు. అమృత తండ్రి ఫుట్పాత్ మీద షూ పాలిష్ చేస్తారని, తమది స్థితిమంతుల కుటుంబం అని వాళ్ళ కళ్ళు ఎప్పుడూ ఆకాశం వైపే చూస్తూ ఉంటాయి. ఒకరోజు అమృత తన తండ్రికి భోజనం ఇవ్వడానికి రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళింది. అక్కడే దగ్గరలోనే షూ పాలిష్ చేస్తున్న వినయ్ దృష్టి అమృత మీద పడింది. అమృతని చూడగానే వినయ్కి అమృత చాలా నచ్చింది. ఆ తర్వాత రోజు వినయ్ జయప్రకాష్ గారితో, మీ అమ్మాయి అమృత నాకు చాలా బాగా నచ్చింది. మొదటి చూపులోనే నేను తనని ఇష్టపడ్డాను. నేను తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మీరు నాకు ఎలాంటి కట్నం కానీ కానుకలు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కష్టపడి పనిచేసి తనకి ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను అని చెప్పినప్పుడు తనకున్న స్తోమతకి తన కూతురు పెళ్లి చేయడం చాలా కష్టంగా భావిస్తున్న జయప్రకాష్ గారు వెంటనే ఈ సంబంధానికి అంగీకరించారు. ఈ విషయం గురించి ఆయన అమృతతో మాట్లాడినప్పుడు అమృత కూడా ఆయనకి ఎదురు సమాధానం చెప్పలేకపోయింది. వినయ్ గురించి ఎంతో ఆలోచించే తన తండ్రి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు అని అమృత కూడా ఆ పెళ్లికి అంగీకరించాల్సి వచ్చింది. వెంటనే అమృత ఆ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కానీ తను తీసుకున్న ఆ నిర్ణయంతో తన జీవితం మారిపోబోతోందని ఆ క్షణంలో అమృతకి కూడా తెలియదు. ఆ రోజు అమృత వాళ్ళ ఇంటి వాతావరణం చాలా సంతోషంగా ఉంది. కానీ అమృత మనసులో మాత్రం ఒక వింత చంచలత ఉంది. అమృత మనసంతా చాలా భారంగా, బాధగా ఉంది. తన మనసంతా గందరగోళంతో నిండిపోయింది. జయప్రకాష్ గారు ఎప్పటిలాగానే ఉదయాన్నే లేచి రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరారు. అప్పుడు అమృత తన తండ్రి కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. అమృత అప్పుడు జయప్రకాష్ గారి దగ్గరకు వచ్చి,
నాన్న, ఈ రోజు మీరు పనిలోకి వెళ్ళొద్దు, నా మనసేమీ అస్సలు బాగోలేదు అని మాట్లాడుతూ ఉండగానే, ఏమైంది అమృత? ఎందుకు నువ్వలా మాట్లాడుతున్నావు? నీకిప్పుడే పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి కూడా నీకిష్టమే అని చెప్పావు కదా నువ్వు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావేంటి? అని మాట్లాడుతూ ఉండగానే అమృత ఏడుస్తూ, నాన్న, నా చిన్నప్పుడే అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి మీరు నన్ను చాలా కష్టపడి పెంచారు. అమ్మ లేని లోటు తెలియకుండా చూసుకున్నారు. నేను జీవితాంతం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకున్నాను. నేనిప్పుడు పెళ్లి చేసుకొని మీ నుంచి దూరంగా వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అని మాట్లాడుతూ ఉండగానే జయప్రకాష్ గారు, అమ్మా అమృత, నువ్వేమీ కంగారు పడొద్దు. నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. నా ఒంట్లో ఓపిక ఉంది. హాయిగా పని చేసుకుని బ్రతుకుతాను. ఇది నీ పెళ్లి సమయం. సంతోషంగా ఉండాలి. ఇలా ఏడవకూడదు. నీకు మంచి జీవితాన్నివ్వాలని నేను చాలా కలలు కన్నాను. వినయ్ చాలా మంచివాడు. కొద్ది రోజుల నుంచి నేను తనని గమనిస్తూనే ఉన్నాను. ఆస్తిపాస్తులు, తల్లిదండ్రులు లేకపోయినా సరే తను నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకుంది. నువ్వు నీ జీవితంలో చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్విలా విచారంగా ఉండొద్దు, బాధపడొద్దు. నువ్వు నా గురించి ఆలోచించొద్దు. కట్నం కోసం ఆడపిల్లల తల్లిదండ్రుల రక్తాన్ని కూడా తాగేసే మనుషులున్న ఈ లోకంలో పేదరికంలో ఉన్నా సరే ఒక్క రూపాయి కట్నం కూడా ఆశించకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు వినయ్. నువ్వు ఈ సంబంధంతో సంతోషంగా ఉంటావని నా మనసు చెబుతుంది. నువ్వు లేనిపోని అనుమానాలు, భయాలు అన్నీ పక్కన పెట్టేసి సంతోషంగా ఉండు అని చెప్పారు జయప్రకాష్ గారు. పెళ్లి సమయం మెల్లమెల్లగా దగ్గర పడుతుంది. జయప్రకాష్ గారు తన అన్నదమ్ముల్ని, తన చెల్లెలు కుటుంబ సభ్యుల్ని పెళ్లికి ఆహ్వానించారు. చుట్టుపక్కల వాళ్ళెవ్వరినీ కూడా పెళ్లికి పిలవలేదు. ఆ ఇంటిని కూడా పెళ్లి ఇల్లులాగా డెకరేట్ చేయలేదు. లైటింగ్ కూడా వేయలేదు. మెహందీ ఫంక్షను, సంగీత్ ఏది జరగడం లేదు. ఆయన స్తోమతకి తగ్గట్టుగా జయప్రకాష్ గారు ఆ పెళ్లిని జరిపిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ చూసినప్పుడు సొంత అన్నదమ్ములు, చెల్లెలు ఆయన్ని అవమానించడం మొదలుపెట్టారు. అమృతని చేసుకోబోయే వ్యక్తి కూడా అమృత తండ్రిలాగానే షూ పాలిష్ చేస్తూ ఉంటాడు. తనకు ఇంతకంటే ఘనంగా పెళ్లి చేసే స్తోమత, ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చే శక్తి తన తండ్రికి లేదు అని అందరూ హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు జయప్రకాష్ గారు, నా కూతురికి మంచి సంబంధం వచ్చింది. ఆస్తిపాస్తులు లేకపోయినా అబ్బాయి మాత్రం చాలా మంచివాడు. అందుకే నేను తనకు అమృతనిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ స్పష్టంగా చెప్పారు. అమృత మాత్రం, రేపటి నుంచి నేను మీతో పాటు ఈ ఇంట్లో ఉండను. అప్పుడు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీకెవరు మద్దతుగా ఉంటారు? అంటూ ఏడుస్తూ, నేను ఈ ఇంట్లోనే పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఎన్నో కష్టాల్ని, బాధల్ని అనుభవించాను. మీతో చిన్నప్పటి నుంచి చాలా జ్ఞాపకాలు నాకు ఈ ఇంట్లో ఉన్నాయి. ఈ ఇంటిని నేను నా సొంత చేతులతో అలంకరించాను. ఈ ఇంటిని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడవడం మొదలుపెట్టింది. జయప్రకాష్ గారు అమృతని ఎంతగానో ఓదార్చారు. అమృత పెళ్లి సమయం కూడా దగ్గర పడింది. అమృత చాలా సింపుల్‌గా పెళ్లి కోసం రెడీ అయింది. ఖరీదైన ఆభరణాలు గాని, ఖరీదైన పట్టు చీరలు గాని, ఖరీదైన మేకప్‌లు గాని తన దగ్గర లేవు. కానీ అమృత చాలా అందంగా కనిపిస్తూ ఉంది. అమృత పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరిగిపోయింది. అమృత అత్తగారిల్లు కూడా దాదాపుగా తమ ఇంటిలాగానే ఉంటుందని అమృత భావిస్తూ ఉంది. తర్వాత రోజు జయప్రకాష్ గారు తన సామాన్లు తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళిపోయారు. వినయ్ కూడా ఉదయాన్నే లేచి తన పని కోసం వెళ్ళిపోయాడు. అమృత ఉదయాన్నే మేల్కొని తన బట్టలు, సామాన్లు అన్నీ సర్దుకోవడం మొదలుపెట్టింది. సాయంత్రం తన భర్తతో కలిసి తన అత్తగారింటికి వెళ్ళాలి. ఆ రోజు సాయంత్రం వినయ్ ఇంటికొచ్చేటప్పుడు అమృత కోసం ఒక ఖరీదైన పట్టు చీర తీసుకొచ్చాడు. ఆ చీర కట్టుకున్నప్పుడు అమృత చాలా అందంగా కనిపించింది. ఇంత పేద వ్యక్తి ఈ చీరను ఎలా కొన్నాడా అని అమృత అనుకుంది. ఎందుకంటే ఆ చీర చాలా పెద్ద షోరూంలో కొన్నట్టుగా చాలా అందంగా ఉంది. అమృత తరపు బంధువులందరూ కూడా ఇంత ఖరీదైన బట్టలు వినయ్ తన కోసం ఎలా తీసుకొచ్చాడు అని అందరూ ఆశ్చర్యపోయారు.
జయప్రకాష్ గారు అమృతని అక్కడ అలా చూసినప్పుడు ఆ ఆనందంతో ఆయన కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. ఈ క్షణం ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. నా కూతురు పెళ్లి చేసుకుని అత్తవారింటికి బయలుదేరుతుంది. ఈ క్షణం నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. అమ్మా అమృత, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వొక యువరాణిలా ఉన్నావు. నీ జీవితం ఈ రోజు నుంచి సంతోషమయం కావాలని నేను కోరుకుంటున్నాను. నీ భర్త నిన్ను మహారాణిలా చూసుకోవాలని నేను ఆశపడుతున్నాను అంటూ అమృతని ఆశీర్వదించారాయన. ఆయన మాటలు వింటున్న అమృత మేనత్త అక్కడే నించొని నవ్వడం ప్రారంభించింది. వెంటనే ఆవిడ నవ్వుతూ, అన్నయ్య, నీ అల్లుడు షూ పాలిష్ చేసుకుంటూ నీ కూతుర్ని మహారాణిలా చూసుకుంటాడా? తనని 4 ఇళ్లల్లో పాచి పనులు చేయించి పని మనిషిలా మార్చకపోతే అంతే చాలు అంటూ నవ్వుతూ చెప్పింది. ఆ మాటలు విని అక్కడున్న ప్రతి ఒక్కరూ నవ్వారు. జయప్రకాష్ గారు, అమృత మాత్రం మౌనంగా ఉన్నారు. ఇద్దరూ చాలాసేపు ఏడుస్తూనే ఉన్నారు. వినయ్తో జయప్రకాష్ గారు, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో బాబు అంటూ చెప్పారు. వెంటనే వినయ్ నవ్వుతూ, ఈ రోజు నుంచి అమృత నా భార్య. తనకి ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. తనని సంతోషంగా ఉంచుతాను అంటూ చెప్పారు. అమృత మనసులో మాత్రం చాలా వింత అసౌకర్యం ఉంది. అమృత అప్పుడు అత్తగారింటికి బయలుదేరాల్సిన సమయం వచ్చింది. అదే సమయంలో వినయ్ బంధువులు ఊరేగింపుతో సహా అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు వినయ్కి తల్లిదండ్రులు లేరు అని అందరూ అనుకున్నారు. కానీ వినయ్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అక్కడికొచ్చారు. వాళ్ళందరూ చాలా ఖరీదైన వస్త్రాలు ధరించి చాలా చాలా ఖరీదైన నగలు కూడా పెట్టుకుని ఉన్నారు. వినయ్ కూడా అప్పుడు చాలా ఖరీదైన బట్టలు ధరించాడు. వినయ్ చాలా ధనవంతుడని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విని అమృత చాలా ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు అమృత వినయ్ తమలాగే పేదవాడు అని అనుకుంది. కానీ అక్కడ జరుగుతున్న విషయాలన్నీ చూసినప్పుడు అమృత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ తరువాత జరగాల్సిన ఆచారాలన్నీ వేగంగా జరిగిపోయాయి. తను కాలినడకతో ఒక గుడిసెలోకి కోడల్లాగా ఎవరూ లేని కుటుంబంలోకి అడుగు పెడుతోందని అమృత అనుకుంది. కానీ అమృత ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టే సమయానికి అందంగా పూలతో అలంకరించిన ఒక పెద్ద కారు ఇంటి ముందొచ్చి ఆగింది. ఆ కార్‌ని చూడగానే అమృత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. షాక్ మీద షాక్ తగిలినట్టయింది తనకి. వినయ్ అమృత చేతిని పట్టుకొని ముందుకు నడిపించాడు. అమృత తన తండ్రిని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది. వినయ్ అమృత కన్నీళ్లు తుడిచి తనని కారులో కూర్చోబెట్టాడు. కారు మెల్లగా అక్కడి నుంచి బయలుదేరింది. వెంటనే అమృత ఆశ్చర్యంగా చూస్తూ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాము అంటూ వినయ్‌ని అడిగింది. వెంటనే వినయ్, మనం మన ఇంటికి వెళుతున్నాము అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. అమృత చాలాసేపు షాక్‌లోనే ఉండిపోయింది. చాలా దూరం వెళ్ళిన తర్వాత కారు ఒక పెద్ద బంగ్లా ముందాగింది. ఆ బంగ్లా వైపుకు చూడగానే అమృత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తన నోటి నుంచి పెద్ద అరుపులాంటి శబ్దం వచ్చింది. తన ఎదురుగా ఉన్న దృశ్యాలని తను అస్సలు నమ్మలేకపోతోంది. ఆ ఇల్లు చాలా పెద్ద, అందమైన భవనం. బహుశా వినయ్ ఆ ఇంట్లో పని చేస్తాడేమో అని అమృత అనుకుంది కూడా. తనని ఆట పట్టించడానికి, ఏడిపించడానికి ఆ ఇంటి యజమానులంతా ప్రయత్నిస్తున్నారేమో అని కూడా అమృత అనుకుంది. మీరు నాతో జోక్ చేస్తున్నారా? నన్నసలు ఎక్కడికి తీసుకొచ్చారు? అంటూ అమృత మాట్లాడుతూ ఉండగానే వినయ్ కొంచెం కఠినమైన స్వరంతో, నువ్వు లోపలికి వెళ్ళి నీ కళ్ళతోనే అంతా చూడు. విషయమేంటో నీకే అర్థమవుతుంది అంటూ చెప్పాడు. అమృత కారు దిగి ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంట్లోకి వెళ్లి చూడగానే ఒక్కసారిగా అమృత పాదాల కింద నేల జారిపోయినట్టుగా అనిపించింది. తలుపెదురుగా నిలబడిన అమృతకి లోపల హాల్లో గోడకి వేలాడుతూ ఉన్న వినయ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది. ఆ ఫోటో చూసినప్పుడు అమృత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇది వినయ్ వాళ్ళిల్లేనా అనుకుంటూ తను ఆశ్చర్యపోయింది. వెంటనే వినయ్ నవ్వుతూ తన వైపు చూశాడు. అమృత చేతిని పట్టుకొని వినయ్ తనని తన గదిలోకి తీసుకెళ్లాడు. అప్పటి వరకు అమృత షాక్‌లోనే ఉంది. తను కల కంటున్నట్టుగా తను భావించడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా తన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలన్నీ వాస్తవమేనని అమృతకి అర్థమవుతూ వచ్చాయి. తన కళ్ళల్లోంచి కన్నీళ్లు బయటకొస్తూ ఉన్నాయి. వినయ్ తన భుజం మీద చెయ్యి వేసి ఓదార్చడానికి ప్రయత్నించాడు. అమృతకి
తన గడిచిపోయిన జీవితం అంతా కళ్ళ ముందు కనిపించడం మొదలైంది. అమృత తన తల్లిదండ్రులతో ఒక చిన్న ఇంట్లో నివసించిన విషయాలన్నీ తనకు గుర్తుకొస్తూ ఉన్నాయి. అమృత తన తల్లిదండ్రులిద్దరికీ ఏకైక కూతురు. తను పుట్టినప్పుడు తన తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఇల్లు రైల్వే స్టేషన్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. అమృత తండ్రి జయప్రకాష్ గారు రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉన్న ఒక ఫ్యాక్టరీలో గుమస్తాగా పనిచేసేవారు. అమృతని కూడా ఒక కాన్వెంట్‌లో జాయిన్ చేపించి చదివిస్తూ ఉండేవారు. అమృతకి 10 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అమృత తల్లి మంటల్లో చిక్కుకుపోయింది. అమృత అరుస్తూ ఉన్నా సరే తన గొంతు ఎవ్వరికీ వినిపించలేదు. ఎవ్వరూ వచ్చి వాళ్ళకి సహాయం చేయలేదు. ఫైర్ ఇంజిన్ కూడా సమయానికి రాలేదు. చాలా సేపటి తర్వాత వచ్చిన ఫైర్ ఇంజిన్ మంటలు ఆర్పేసేసి అమృత వాళ్ళ అమ్మని బయటకి తీసుకొచ్చింది. కానీ అమృత తల్లి పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. ఆవిడ 70% పైనే కాలిపోయింది. అమృత తండ్రి తన పని నుంచి తిరిగి ఇంటికొచ్చినప్పుడు తమ ఇల్లంతా కాలిపోయింది. అంతకంటే ఎక్కువగా తన జీవిత భాగస్వామి చావు బతుకుల్లో ఉంది. తనను చూసినప్పుడు ఆయన చాలా ఆందోళన చెందాడు. కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. ఆవిడ శరీరం అంతా కాలిపోయిన గాయాలున్నాయి. డాక్టర్ అమృతని ఇంటికి పంపించేశాడు. అమృత పక్కింట్లో కొన్ని రోజులుంది. జయప్రకాష్ గారు తన భార్య కోసం ఆస్పత్రిలోనే ఉన్నారు. ఎలాగైనా సరే తన భార్యను బ్రతికించుకోవడానికి జయప్రకాష్ గారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆవిడకి సకాలంలో వైద్యం అందక చాలా శరీరం కాలిపోయి ఉండడంతో ఆవిడ చనిపోయింది. ఆ తర్వాత జయప్రకాష్ గారు చాలా రోజులు పనిలోకి వెళ్ళకపోవడం వల్ల తన యజమాని ఆయన్ని పనిలో నుంచి కూడా తీసేశాడు. ఇంతకుముందు ఆయన తన కుటుంబంతో, ఆ ఉద్యోగంతో ఆయన సమాజంలో కూడా చాలా గౌరవంగానే బ్రతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇల్లు జరపడం కూడా చాలా కష్టమైపోయింది. భార్య మరణం అతన్ని దహించి వేయడంతో అమృత ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది. ఈ విషయాలన్నీ జయప్రకాష్ గారి జీవితాన్ని తల్లకిందులు చేసేశాయి. ఒక్క ప్రమాదం వాళ్ళ జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత అమృత ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా చాలా క్షీణించిపోయింది. తన తల్లి మరణంతో అమృత మానసికంగా చాలా కృంగిపోయింది. తను చాలా రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సొచ్చింది. తను స్పృహలోకొచ్చినప్పుడల్లా అమ్మా! అమ్మా! అని అరుస్తూ తన తల్లిని పిలుస్తూ ఉండేది. తన తల్లి చనిపోయింది అన్న విషయాన్ని తను జీర్ణించుకోలేకపోయేది. జయప్రకాష్ గారు అమృతని జాగ్రత్తగా చూసుకుంటూ హాస్పిటల్లోనే ఉండిపోయారు. కొన్ని రోజుల తర్వాత తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన పనికి వెళ్ళవలసొచ్చింది. అమృతని పక్కింట్లో వదిలి ఆయన కూడా పనికి వెళ్ళేవారు. ఎవరైనా ఒక వ్యక్తిని ఎంతకాలం చూసుకుంటారు? మేము అమృత బాధ్యత తీసుకోలేము అని పక్కింటావిడ జయప్రకాష్ గారితో చెప్పేసింది. అమృత మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అంటూ ఆవిడ చెప్పింది. ఇప్పటి వరకు జయప్రకాష్ గారి బ్యాంక్‌లో ఉన్న డబ్బు మొత్తం అమృత చికిత్స కోసమే ఖర్చు చేసేశారు. ఇప్పుడు ఆయన అమృతని తన ఒడిలో పడుకోబెట్టుకొని తనకి ధైర్యం చెప్పడం మొదలుపెట్టారు. మీ అమ్మ చనిపోయిన షాక్‌లోనే నువ్వింకా ఉన్నావు. మీ అమ్మ మన నుంచి వెళ్ళిపోయింది. తను భౌతికంగా మనతో లేకపోయినా సరే, మానసికంగా తను ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఈ లోకంలో నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పారు. కానీ అమృత అప్పుడు చాలా చిన్న పిల్ల. తను తన తల్లి ఒడిని, ఓదార్పుని, తల్లి ప్రేమని కోరుకుంది. తన తల్లిని తెల్లటి బెడ్‌షీట్‌లో చుట్టి తన ఎదురుగా పడుకోబెట్టిన దృశ్యాలే అమృతకి పదే పదే గుర్తుకొస్తూ ఉన్నాయి. అమృత రోజంతా ఏడుస్తూనే ఉండేది. "అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది నాన్న? నేను కూడా అమ్మతో పాటే వెళ్ళిపోతాను" అంటూ ఏడ్చేది. తను సరిగ్గా నిద్ర కూడా పోయేది కాదు. 2 నెలలు అమృత హాస్పిటల్‌లోనే ఉంది. అమృత హాస్పిటల్ నుంచి తిరిగొచ్చే సమయానికి జయప్రకాష్ గారు ఆ ఇంటిని కొంచెం బాగు చేయించారు. ఇంట్లో కొన్ని సరుకులు కూడా కొనుక్కొచ్చారు. తన కూతురు ఆరోగ్యం మంచిగా ఉండాలని, తను పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. కానీ అమృత ఏడుపు చూస్తూ ఉంటే జయప్రకాష్ గారికి కూడా చాలా బాధగా అనిపించేది.
భార్య చనిపోయిన బాధలో, ఆ తర్వాత అమృత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన చాలా రోజులు ఫ్యాక్టరీకి వెళ్ళలేకపోయారు. వెళ్ళినా కూడా అస్సలు పని మీద దృష్టి పెట్టలేకపోయారు. దాంతో యాజమాన్యం ఆయన్ని పనిలో నుంచి తీసేసింది. ఆయన పని కోసం చాలా వెతికినా కూడా ఆయనకు ఎక్కడా పని దొరకలేదు. అమృత కడుపు నింపడం కోసం ఆయన చాలా ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అమృత ఇంటి కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉన్నప్పుడు స్కూల్‌కు వెళ్ళే పిల్లలు కనిపించారక్కడ. అప్పుడు అమృత తను కూడా స్కూల్‌కి వెళ్లి చదువుకోవాలని చాలా ఆశపడింది. కానీ జయప్రకాష్ గారు ఆర్థిక పరిస్థితులన్నీ బాగోని కారణంగా అమృతని గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేయించాలి అని అనుకున్నారు. కానీ అమృత ఆరోగ్యం అప్పటికే అస్సలు బాగోలేదు. ఒంటరిగా తనని స్కూలుకి పంపించడం అంత మంచిది కాదని డాక్టర్లు చెప్పడంతో జయప్రకాష్ గారు, "అమ్మ అమృత, నిన్ను స్కూలుకి పంపించాలని, బాగా చదివించాలని, నువ్వు మంచి ఉద్యోగం చేయాలని నాకు చాలా కోరికగా ఉంది. కానీ నాకు సరైన పని లేదు. ఉదయం నిన్ను స్కూలుకి ఎవరు తీసుకెళ్ళి దించుతారు? సాయంత్రం నువ్వు స్కూలు నుంచి వచ్చేటప్పుడు నిన్ను ఎవరు ఇంటికి తీసుకొస్తారు?" అంటూ అమృతకు చెప్పినప్పుడు అమృత ఆయన మాటల్ని అర్థం చేసుకొని ఇంట్లోనే ఉండిపోయింది. జయప్రకాష్ గారు రోజు తన పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళేవారు. అమృత మాత్రం ఇంట్లోనే ఉండేది. ఇంట్లో పనులన్నీ కూడా చేసేది. ఒకరోజు అమృత ఇంటి పని చేస్తూ ఉన్నప్పుడు తన ఇంటి కిటికీలో నుంచి రైల్వే ట్రాక్ మీద ఒక వ్యక్తి ట్రైన్ వచ్చే దిశలో పరిగెత్తుతూ ఉన్న దృశ్యాలు తనకు కనిపించాయి. వెంటనే అమృత పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ రాకముందే ఆయన్ని పక్కకి లాగేసింది. వెంటనే అమృత ఆయనతో, "మీరేం చేస్తున్నారండి? ఎందుకు మీ జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించాలి అని మీరనుకుంటున్నారు? మీరిలా చనిపోతే మీ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది? మనకొచ్చిన కష్టాలతో, మన పరిస్థితులతో మనం ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. కానీ ఇలా జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తారా ఏమిటి? మీలాగా కష్టాలున్న వాళ్ళందరూ చనిపోతే ఈ లోకంలో ఎవ్వరూ బ్రతికుండరు" అంటూ చెప్పింది. ఆ మాటలు విని ఆయన ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న పిల్ల ఇలాంటి జీవిత సత్యాలు ఈ వయసులో నాకు బోధిస్తుంది అని ఆయన ఆశ్చర్యంగా అమృత వైపు చూశారు. వెంటనే ఆయన తన ప్రాణాల్ని కాపాడినందుకు, తన కర్తవ్యం ఏమిటో తనకి బోధించినందుకు అమృతకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమృత కూడా ఇంటికి తిరిగొచ్చేసింది. జయప్రకాష్ గారు ఎంత ప్రయత్నించినా సరే ఆయనకు ఏ పని దొరకకపోవడంతో రైల్వే స్టేషన్ బయట షూ పాలిష్ చేయడం మొదలుపెట్టారు. ఆయన అలా ప్లాట్‌ఫారం మీద షూ పాలిష్‌లు చేయడం అమృతకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. "నాన్న, మన బంధువులందరూ ఇలా గనక నిన్ను చూస్తే వాళ్ళందరూ మనల్ని ఎగతాళి చేస్తారు. వాళ్ళు మనకి అస్సలు గౌరవం ఇవ్వరు. ఈ పనిని మీరసలు ఎందుకు చేస్తున్నారు?" అంటూ అమృత అడిగినప్పుడు జయప్రకాష్ గారు నవ్వుతూ, "అమ్మ అమృత, మీ అమ్మ చనిపోయినప్పుడు మనం అనేక కష్టాల గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏ బంధువులు, స్నేహితులు మనల్ని ఓదార్చడానికి రాలేదు. అంతేకాకుండా మన బాధని ఎవ్వరూ పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళు ఎవ్వరేమనుకున్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం మన జీవితంలో ఎంత కష్టపడుతున్నామో చూస్తూ కూడా ఏమీ పట్టించుకోని మనుషులు మనల్ని అవమానించినా మనం పట్టించుకోకూడదు. నేను చేసే ఈ పని వల్ల మనం 2 పూట్ల భోజనం చేయగలుగుతున్నాము. లేదంటే అందరూ ఏమనుకుంటారో అన్న ఆలోచనతోనే కడుపు మార్చుకొని చచ్చిపోవాలి" అని చెప్పినప్పుడు అమృత కూడా తన తండ్రి మాటల్ని అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి జయప్రకాష్ గారు ఉదయాన్నే తన సామాన్లు తీసుకొని బయలుదేరి వెళ్ళేవారు. మెల్లమెల్లగా అమృత కూడా ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేయడం మొదలుపెట్టింది. ఆయన రోజంతా పనిచేసిన తర్వాత 150 200 సంపాదిస్తూ ఉండేవారు. అప్పుడు అమృత, "నాన్న, మీరు ధైర్యం కోల్పోకండి. మనం కష్టపడుతున్నాం. ఫలితం కూడా తప్పకుండా దొరుకుతుంది" అంటూ చెబుతూ ఉండేది. మెల్లమెల్లగా రైల్వే స్టేషన్‌లో ట్రైన్ దిగిన వ్యక్తులు
ట్రైన్ ఎక్కడానికి స్టేషన్ లోపలికి వెళ్ళే వ్యక్తులు ఆయన దగ్గర షూ పాలిష్ చేయించుకుని వెళుతూ ఉండేవారు. క్రమక్రమంగా ఆయన ఆదాయం 500కి చేరుకుంది. కొన్ని రోజుల తర్వాత జయప్రకాష్ గారు తన భార్య కాలిపోయి చనిపోయిన ఇంట్లో తన భార్య జ్ఞాపకాలు ఆయన్ని, అమృతని వెంటాడుతూ ఉండడంతో ఆ ఇంటిని ఖాళీ చేసేసి ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ తరువాత అమృతని కూడా స్కూల్లో జాయిన్ చేసేశారు. ఆయన సంపాదించే డబ్బులతో అమృత తన తండ్రి ప్రశాంతంగా గడపడం మొదలుపెట్టారు. కానీ చుట్టాలు, బంధువుల సూటిపోటి మాటలు మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉండేవి. జయప్రకాష్ గారి చెల్లెలు అదే ఊర్లో ఉన్నప్పటికీ, సొంత మేనత్త అయినప్పటికీ అమృతని అస్సలు ప్రేమించేది కాదు. తన మేనకోడలి జీవితం బావుండాలని అస్సలు కోరుకునేది కాదు. అప్పుడు అమృత వయసు 20 సంవత్సరాలు. అమృత తన గదిలో కూర్చుని పుస్తకం చదువుతూ ఉంది. అంతలోనే ఎవరో తలుపు తట్టిన శబ్దం విని తలుపు తీయడానికి వెళ్ళినప్పుడు ఎదురుగా తన మేనత్త కూతురు స్నేహ కనిపించారు. స్నేహ చేతిలో ఒక స్వీట్ బాక్స్ కూడా ఉంది. స్నేహ అమృత కంటే కొన్ని నెలలే పెద్దది. దాదాపుగా ఇద్దరికీ ఒకటే వయసు. స్నేహ అమృతతో మాట్లాడుతూ, అమృత, నాకు పెళ్లి సంబంధం కుదిరింది. ఆ అబ్బాయి చాలా గొప్పింటివాడు. చాలా మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అంతేకాకుండా తను అమెరికాలో ఉంటున్నాడు తెలుసా అంటూ చెప్పింది. అమృత ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడింది. అప్పుడు స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, నిన్నే నా ఎంగేజ్మెంట్ జరిగింది. 3 నెలల తరువాత పెళ్లి కూడా జరగబోతుంది. ఎంగేజ్మెంట్‌కి మిమ్మల్ని కూడా పిలుద్దాం అనుకున్నాం. కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ నా ఎంగేజ్మెంట్‌కొస్తారు కదా! అందుకే వాళ్ళందరి ముందు మీరు చాలా చీప్‌గా కనిపిస్తారని అమ్మ మిమ్మల్ని పిలవలేదు అంటూ చెప్పింది. వెంటనే అమృత, స్నేహ, నీకింత మంచి సంబంధం కుదిరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ స్నేహని అభినందించింది. ఆ తరువాత స్నేహ తన చేతికున్న డైమండ్ రింగ్‌ని చూపిస్తూ, నిశ్చితార్థంలో అబ్బాయి వాళ్ళు నాకీ ఉంగరం పెట్టారు. నా కోసం చాలా బహుమతులు కూడా తీసుకొచ్చారు అని మాట్లాడుతూ ఉండగానే అమృత వాళ్ళ అత్తయ్య మళ్ళీ మాట్లాడుతూ, స్నేహ, నువ్వు అమృతకి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు? తను నీకు కలిగిన అదృష్టానికి కుళ్ళుకుంటుంది. ఎందుకంటే తను కూడా నీ వయసులోనే ఉంది కదా! మీ నాన్న మంచి ఉద్యోగం చేస్తూ, బాగా సంపాదిస్తూ నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు. కానీ మీ మామయ్య అలా కాదు కదా! అసలు దీనికి పెళ్లి రాతుందో లేదో తెలీదు. దీని జాతకంలో పెళ్లి జరిగే రాత ఉందో లేదో తెలీదు. దీనికసలు మీ మావయ్య ఒక సంబంధం వెతికి పెళ్లి చేస్తాడో లేదో కూడా తెలీదు. అయినా మీ మావయ్య సంపాదించే సంపాదనకి అమృతకి పెళ్లి కూడా చేయగలడా? అంటూ తన మాటల్లో ద్వేషం నింపి అమృతని నిరాశపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అమృతకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. స్నేహ, తన తల్లి ఇద్దరూ చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. వెంటనే అమృత, మీ నాన్న చాలా గొప్ప వ్యక్తి. నీకు గొప్పింటి సంబంధం తీసుకొచ్చాడు. అయినా నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మా నాన్నను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నాకస్సలు లేదు. నా జీవితం ఇలాగే కొనసాగుతుంది. నేను పెళ్ళనేదే చేసుకోను. మీరు దాని గురించి బాధపడాల్సిన పని లేదు అంటూ చెప్పింది అమృత. ఆ రోజు సాయంత్రం జయప్రకాష్ గారింటికొచ్చినప్పుడు అమృత ఈ విషయాలన్నీ తన తండ్రితో చెప్పింది. ఆయన ఉన్న నిస్సహాయ పరిస్థితికి జయప్రకాష్ గారు చాలా బాధపడ్డారు. స్నేహ పెళ్లి సమయం దగ్గరకొచ్చినప్పుడు ఆ పెళ్లికి వెళ్ళడానికి అమృత అస్సలు ఇష్టపడలేదు. ఆ పెళ్లి ఆ ఊరికి దూరంగా ఉన్న ఒక రిసార్ట్‌లో చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే ఛార్జీలకి ఒక్కరోజు ఆయన సంపాదించే సంపాదన అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి కూడా చాలదు. ఈ విషయం గురించే ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు అమృత, నాన్న, మనం పెళ్ళికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే అత్తయ్య మనల్ని అవమానించడానికి ఆ పెళ్ళికి పిలిచింది. అక్కడికి వెళ్ళినా కూడా మనకి ఎలాంటి గౌరవం ఉండదు. నాకీ పెళ్ళికి వెళ్ళాలని గాని, అక్కడకు వెళ్ళి ఆ పెళ్ళిని చూడాలని కానీ ఆశే లేదు అంటూ చెప్పింది. ఆ తరువాత మెల్లగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి.
ఒకరోజు అమృత జయప్రకాష్ గారికి భోజనం క్యారేజీ తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు వినయ్ అమృతని చూశాడు. వినయ్‌కి అమృత మొదటి చూపులోనే నచ్చేసింది. ఆ తర్వాత వినయ్ జయప్రకాష్ గారి ఇంటికొచ్చి చాలా ధైర్యంగా అమృతని తను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటాను అని ఆయనతో చెప్పాడు. జయప్రకాష్ గారికి కూడా వినయ్‌లో ఉన్న ధైర్యం, మంచితనం, అతని సద్భావం చాలా నచ్చాయి. అమృతని వినయ్ పెళ్లి చేసుకుంటాను అని అడగడంతో జయప్రకాష్ గారు ఈ సంబంధం ఖాయం చేసేశారు. అప్పుడు అమృత, నాన్న, ఏ విధమైన దర్యాప్తు చేయకుండా, ఆ అబ్బాయి గురించి వివరాలు ఏవి తెలుసుకోకుండా మీరు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు అంటూ అడిగినప్పుడు జయప్రకాష్ గారు, తనని నేను కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. చాలా మంచివాడు. అంతేకాకుండా కష్టపడి పనిచేసే తత్వం ఉన్న వ్యక్తి. ఈ వయసులో కుర్రవాళ్ళు ఎలా ఉన్నారు అంటే డబ్బు కోసం ఎలాంటి వెధవ పనులైనా చేస్తూ ఉన్నారు. కానీ ఈ వినయ్ అలా కాదు. కష్టపడి తను చేసే పనిని నామోషీగా ఫీల్ అవ్వకుండా షూ పాలిష్ చేసి మరీ డబ్బులు సంపాదిస్తున్నాడు. తను నిన్ను బాగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకుంది. అందుకే నీ జీవితం బావుంటుంది అనే నమ్మకంతోనే నేను ఈ సంబంధం ఖాయం చేశాను అంటూ చెప్పారాయన. వినయ్ కూడా రైల్వే స్టేషన్‌కి దగ్గరలోనే షూ పాలిష్ చేస్తూ ఉండేవాడు అన్న విషయం తెలిసినప్పుడు మళ్ళీ అమృత వాళ్ళ అత్తయ్య అమృతతో మాట్లాడుతూ, "మీ నాన్న ఒక షూ పాలిష్ చేసుకునే వ్యక్తి. ఆయనకి ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది?" అంటూ అవమానకరంగా మాట్లాడిందావిడ. ఆ రోజు రాత్రి అమృతకి కలలో తన తల్లి కనిపించింది. "నీ జీవితాన్ని నేను మార్చబోతున్నాను. నీకు మంచి రోజులొస్తాయి. ఏమీ బాధపడొద్దు" అంటూ చెప్పింది. తల్లి అలా ఆ రాత్రి కలలో కనిపించడం, తనతో మాట్లాడడం అమృతకి చాలా సంతోషంగా, శుభశకునంలాగా అనిపించింది. ఆ తరువాత చాలా సింపుల్‌గా అమృత, వినయ్‌ల పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన తర్వాత అమృతని అత్తగారింటికి తీసుకువెళ్ళడానికి ఒక పెద్ద కారు ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఆ కారు చూసినప్పుడు అమృత చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు తన తండ్రి అమృతతో, "నీకోసం బూట్లు పాలిష్ చేసే ఒక వ్యక్తి భర్తగా రాలేదు. తనొక యువరాజు. నీకోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే వచ్చాడు" అని చెప్పినప్పుడు అమృత మెల్లగా కారులో ఎక్కి కూర్చుంది. తన హృదయం అంతా వింత గందరగోళం ఉంది. మరోవైపు ఆనందంగా కూడా ఉంది. ఆ కారు నేరుగా ఒక బంగ్లా ముందుకు వెళ్లి ఆగింది. వెంటనే అమృత ఆ బంగ్లాని చూసి షాక్ అయిపోయింది. "మనం ఎక్కడికొచ్చాము?" అంటూ అమృత అడిగినప్పుడు, "ఇదే నా ఇల్లు" అంటూ వినయ్ చెప్పాడు. "నేను బూట్లు పాలిష్ చేసే ఒక వ్యక్తిని కాదు. నీకు అన్ని విషయాలు నేను వివరంగా చెప్తాను. ముందు లోపలికి నడువు" అంటూ అమృత చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోతోంది అమృత. ఒక యువరాణిలాగా అమృత ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. వినయ్ ఇంతకు ముందు చెప్పినట్టే తను ఒక అనాథ కాదు. తనకి తల్లి, తండ్రి, అన్నయ్య, చెల్లెలు, ఇంకా అత్తయ్య, మావయ్య, వాళ్ళ పిల్లలు, చాలా మందితో నిండి ఉన్న కుటుంబం ఉంది. 10 సంవత్సరాల క్రితం అమృత ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఎవరో కాదు, వినయ్ వాళ్ళ నాన్నగారే. అమృత చెప్పిన ఆ మాటలు విన్న తర్వాత ఆయన స్నేహితుల దగ్గర నుంచి అప్పు తీసుకొని వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంలో పురోగతిని సాధించారు. ఆయన అమృతతో మాట్లాడుతూ, "ఆ రోజు నువ్వు నాకు ఎదురుపడి ఉండుండకపోతే, నువ్వు గాని నన్ను రక్షించి ఉండుండకపోతే, నేను ఆ రోజే చనిపోయి ఉండేవాణ్ణి. నా కుటుంబం కూడా ఇంత సంతోషంగా ఉండుండేది కాదు. ఇదంతా కేవలం నీ వల్లే జరిగింది. ఆ తర్వాత నిన్ను కలవాలని, నీకు కృతజ్ఞతలు చెప్పాలని చాలా ప్రయత్నించాను. మీ ఇంటి పరిస్థితులు, మీ కుటుంబ స్థితిగతులు తెలుసుకున్నాను. వినయ్‌కి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు తనే స్వయంగా మీ పరిస్థితులన్నీ చూసి, నువ్వు నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను అని మీ నాన్నకి దగ్గరలోనే షూ పాలిష్ చేసేవాడిలాగా వారం రోజులు నటించాడు. ఈరోజు ఈ ఇంటికి యువరాణిగా నిన్ను తీసుకొచ్చాడు" అంటూ చెప్పినప్పుడు తన జీవితంలో ఇన్ని సంతోషాలు, ఆనందాలు తన ముందుకొస్తాయని ఎప్పుడూ ఊహించని అమృత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వినయ్ కూడా, "నీ వల్లే మా నాన్నగారు ఈరోజు మా మధ్యలో ఉన్నారు. మా నాన్న ప్రాణాలు కాపాడిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను మొదటిసారి చూడగానేనే
నీతో ప్రేమలో పడిపోయాను. నా పేదరికాన్ని చూడకుండా, నా మంచితనాన్ని, కష్టపడే తత్వాన్నే మీ నాన్న చూసినప్పుడు, మీ నాన్న నిర్ణయానికి నువ్వు తల వంచినప్పుడు, మీ ఇద్దరూ నాకు ఇంకా చాలా నచ్చేశారు అంటూ చెబుతూ ఉన్నప్పుడు అమృత కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. వినయ్ అమృతని ప్రేమగా దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నాడు. అప్పుడు వినయ్ అమృతతో మాట్లాడుతూ, నువ్వు మీ నాన్నని వదిలిపెట్టి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికి ఆ రోజు చాలా బాధపడ్డావని నాకు తెలుసు. నువ్వు మీ నాన్నతో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. నువ్వు మీ నాన్నకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీ నాన్నని కూడా ఇక నుంచి మనతో పాటే మన ఇంట్లోనే ఉంచుకుందాం అని చెప్పినప్పుడు అమృత వినయ్ వైపు ఆరాధనగా చూసింది. అమృతకి ఇంత పెద్ద గొప్పింటి సంబంధం దొరికింది అని వినయ్ కుటుంబ సభ్యుల స్థితిగతుల గురించి, ఆస్తిపాస్తుల గురించి అతి తక్కువ కాలంలోనే అమృత వాళ్ళ చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ తెలిసిపోయింది. వాళ్ళందరూ అమృత అదృష్టానికి కుళ్ళుకున్నారు. అంతేకాకుండా అమృత అత్తయ్య కూతురు స్నేహ పెళ్లి జరిగి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అమెరికాలో ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయ్యి భార్య, కొడుకు కూడా ఉన్నారని, ఇంటి పనులు, వంట పనులు చేయడానికి ఒక పని మనిషిలాగా వాడుకోవడానికి మాత్రమే స్నేహని ఇక్కడి నుంచి అమెరికా సంబంధం పేరుతో పెళ్లి చేసుకొని అక్కడికి తీసుకెళ్లారని తెలిసింది. అక్కడ అష్ట కష్టాలు పడుతున్న స్నేహాని 3 ఏళ్ల తర్వాత స్నేహ వాళ్ళ అత్తయ్య, మావయ్య చాలా కష్టపడి ఇండియాకి తీసుకొచ్చారు. తమకున్న ఆస్తిపాస్తుల్ని బట్టి అమృత వాళ్ళ పేదరికం చూసి అహంకారం చూపించిన అమృత అత్తయ్యకి ఇప్పుడు బాగా బుద్ధొచ్చింది. అమృత గొప్పింటి కోడలై తన భర్తతో చాలా సంతోషంగా ఉండడం చూసినప్పుడు స్నేహ కళ్ళల్లో కూడా, తన తల్లి కళ్ళల్లో కూడా కన్నీళ్ళొచ్చాయి. ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవ్వరి విషయంలోనూ అహంకారం చూపిస్తూ తక్కువ చేసి చూడకూడదు అనే విషయం ఇప్పుడు అమృత వాళ్ళ అత్తయ్యకి, వాళ్ళ కూతురు స్నేహకి బాగా అర్థమైపోయింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి అయితే హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.